వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు గ్రామస్తులతో కలిసి స్వాధీనపరుచుకున్నారు. 3 ఎకరాలు గల సముదాయంలో ఉన్న గుడి ఆలయాన్ని, దుకాణాలను, ఆలయానికి సంబంధించిన వస్తువులు ఎండోమెంట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, వెంకటేశ్వర స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ మధుబాబు తదితరులు పరిగి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి దేవాలయ రికార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూమన్న గారి పరశురాం రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లికృష్ణ, పరిగి మండల వైస్ ప్రెసిడెంట్ ఆనందం, అశోక్ రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్, జగన్ తదితరులు పాల్గొన్నారు. పరిగి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర దేవస్థానంను తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రామానికి వచ్చేసి దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ గారు మరియు ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామస్తుల సమక్షంలో ఈరోజు దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఈరోజు నుండి ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్వహణ బాధ్యతలు దేవశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతుంది. ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన ఈరోజు స్థిరచరాస్తులు ఏమన్నావో పూర్తిగా రాసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ నిమిత్తమై ఒక వారం రోజుల తర్వాత గ్రామస్తులతో చర్చించి మాట్లాడి సవివరంగా చెప్పగలం. ఇక్కడ వెండి బంగారు వస్తువు పెద్దగా లేవండి, ఓన్లీ ఇత్తడి సామాగ్రి అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3 ఎకరాల స్థలంలో దేవాలయం ఉన్నది. షెటర్స్ ఉన్నాయి, అవి షెటర్స్ ఉన్నాయి. రాసుకుంటారు, ఒక నిమిషం డీటెయిల్స్ రాసుకుంటారు. అది వచ్చేటువంటి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ గారు వచ్చారు. తర్వాత ఇన్స్పెక్టర్ మధుబాబు గారు, తర్వాత కొంతమంది దేవస్థాన ఉద్యోగస్తులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, నేను ఈఓగా శ్రీనివాస్ నా పేరు వచ్చాను ఇక్కడికి. ఈరోజు నేను ప్రజెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఈఓ ఇక్కడ. అవును, ఇంతకుముందు ప్రజెంట్ వర్కింగ్ షాబాద్ టెంపుల్ సీతారాంపూర్. టైం పడుతుంది.